న్యూస్ ఛానల్ ఈ రోజు మనం ములుగు జిల్లా ములుగు మండలం జాకరం అనే గ్రామానికి రావడం జరిగింది. మనతో సర్పంచ్ గారైన రమేష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్, బాగున్నారా? మేడం బాగున్నాం సార్. గత 5 సంవత్సరాలుగా మీ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? చాలా చేసినాం. శ్మశానం వాటి కానీ, డంపింగ్ యార్డ్ కానీ, పల్లె ప్రకృతి వనం కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, వాటర్ లైన్స్ కానీ చాలా అంటే చాలా చేసినాం. దాదాపు అభివృద్ధి అంటే మాయంలో చాలా అయింది. కేసీఆర్ గారు పెట్టిన ఏదైతే 2018లో గ్రామ పంచాయతీ కొత్త జీవో తీసుకొచ్చిందో పంచాయతీ చట్టం, దాంట్లో చాలా డెవలప్మెంట్ చేసినాం. చాలా జనాలు కూడా సహకరించారు. మంచి ప్రగతి పదంలో విలేజ్ ముందుకు సాగింది. కానీ మాకు వచ్చే బిల్స్ అనేటివి పూర్తిస్థాయి రాకపోవడం అనేది మాకు అదొకటి బాధాకరమైన విషయం. ఒకసారి మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఇక ప్రజెంట్ సమస్యలు అంటే ఇదే ఎప్పటికి ఉండే సమస్యలు అనేవి ఇప్పుడు నిలిచిపోయినాయి. సర్పంచులు లేక, వీధి లైట్లు కానీ, వాటర్ సప్లై కానీ అన్నిటి అట్లాంటివి చాలా అంటే పెండింగ్లో ఉంటాయి. సమస్య అంతా సాల్వ్ చేస్తలేరు. అంటే మేము చేసినప్పుడు ఎప్పటి సమస్య అప్పుడు సాల్వ్ చేసేది అయిపోయేది అన్నట్టు. అట్లాంటిది ఇప్పుడు పెండింగ్లో ఉండడం జరుగుతుంది సర్పంచ్ లేకపోవడం వల్ల. ఒకసారి మీకు ఓటు వేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. అంతవరకు వాళ్ళకి అంతకంటే ఎక్కువ సాయం కూడా చేసిన. అంటే నాలో వృత్తిలో భాగంగా సర్పంచ్ చేసే న్యాయం ఏదైతుందో అది వాళ్ళకి పూర్తిసారి చేసిన. ఒకసారి రాబోయే స్థానిక ఎన్నికలలో మళ్ళీ నామినేషన్ వేయాలనుకుంటున్నారా? అంటే చెప్పలేం. రిజర్వేషన్స్ ఉంటే వేస్తా. సేమ్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ చేంజ్ అయితే అవకాశం ఉండకపోవచ్చు కదా. ఒకసారి మీ గ్రామ ప్రజలు మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకొని గెలిపించినట్లయితే మీ గ్రామ ప్రజలకు మీరు సరైన న్యాయం చేస్తారా? ఇంకా తప్పకుండా ఇంకా ఉన్న పెండింగ్ పనులన్నీ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో కూడా గ్రామాన్ని డెవలప్మెంట్ స్థాయిలో తీసుకెళ్తాం. ఒకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఏదో కుంటుపడ్డట్టు ఉందన్నమాట. అసలు ఇంకా సరైన పాలన లేకపోవడం, అవగాహన లేని ప్రభుత్వం అయిపోయింది, అవగాహన లేని ముఖ్యమంత్రి గారు అయిపోయింది. నిధులు దేనికి కేటాయించాలి, దేనికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఇవ్వకుండా ఫస్ట్ గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికి అంటారు. అట్లాంటి గ్రామాలలో గ్రామ పంచాయతీల సర్పంచ్ లేకపోవడం, ఈ కార్యదర్శి ప్రత్యేక అధికారుల పాలన వల్ల ఫండ్స్ వస్తలేవు. నేషనల్ నుంచి వచ్చే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ వస్తులు, రాష్ట్రం నుంచి వచ్చే ఫండ్స్ వస్తులు, ఏది లేకపోయేసరికి కనీసం చీపురు కట్టలేని పరిస్థితిలో గ్రామ పంచాయతీ ఉంది. అక్కడ వాళ్ళు పెద్ద మైనస్ పాయింట్ అక్కడ పోయింది వాళ్ళది. ఇప్పటికైనా తొందరగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ పెట్టి సర్పంచ్లను ముందుకు తీసుకొస్తే గ్రామాలు అభివృద్ధి అవుతాయి, వచ్చే ఫండ్స్ వస్తాయి, జనాలు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఒకసారి మా ఛానల్ ద్వారా ఇంకెవరికేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇక చెప్పాలంటే ఇదే మెయిన్ సమస్య. ఒకవేళ ఇంకా రిజర్వేషన్ చేంజ్ అయ్యి మారి ఇంకో సర్పంచ్ ఇచ్చినా కూడా మిగిలిపోయిన ఏవైతే పనులు ఉన్నాయో వాటిని పూర్తిగా కంప్లీట్ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇదండి టుడే ఇంటర్వ్యూ.